హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మోనికా తరిట్లా. మోనికా తరిట్లా ఎందుకు పెట్టాను అంటే, ఇట్స్ మీ మోనికా అనే ఛానల్స్ చాలా వచ్చేసాయి. ఫస్ట్ నేను స్టార్ట్ చేసినా కానీ చాలా ఎక్కువ పేర్లు వచ్చేసాయి. సో నాకు నచ్చలేదు, యూనిక్గా ఉండాలి కాబట్టి నా ఇంటి పేరుతోనే పెట్టుకున్నాను. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే, యాక్చువల్లీ మీరు తమిళ్ చూసే ఉంటారు, నేను గోవాకి వెళ్ళే ఫ్లైట్ మిస్ అయింది. సో దట్ నేనేంటంటే ఫ్రెండ్స్తో నార్మల్ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాము. హైదరాబాద్లో వర్కింగ్ చేసినప్పుడు, నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నానని మీ అందరికీ తెలిసిందే. సో హైదరాబాద్ టు బెంగళూరు నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చి బెంగళూరు నుంచి మేము గోవా అనుకున్నాం. సో అయితే మేము బెంగళూరులో స్టే చేసిన రూమ్ అయితే అది. అండ్ తర్వాత డిన్నర్ చేసిన తర్వాత స్టార్ట్ అవుదాం అనుకున్నాం, ఎందుకంటే మాది నైట్ ఫ్లైట్. సో ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంటే కెంపిగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు పక్కనే ఉంటుంది ఇది. సో ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది ఇతిహాస్ రెస్టారెంట్ అని చెప్పి. ఇక్కడ మేము చికెన్ కర్రీ ఆర్డర్ చేసాం, కోకోనట్ చికెన్ కర్రీ అండ్ బటర్ నాన్స్ అండ్ అలానే డిజర్ట్ కూడా ఆర్డర్ చేసాము. తినేసిన తర్వాత స్టార్ట్ అయ్యాం కానీ యాక్చువల్లీ ఏంటంటే మేము బెంగళూరు సిటీలో మొత్తం అన్నీ చూసిన తర్వాత, సో దట్ మనం నైట్ ఫ్లైట్ కాబట్టి నైట్కి ఎలా అయినా వెళ్ళిపోదాం అనుకుని మేము మార్నింగ్ అంతా సిటీలోనే తిరుగుతూ ఉన్నాము. ఈవినింగ్ ఎప్పుడైతే మేము స్టార్ట్ అయ్యామో ఆ టైం 6:37కే స్టార్ట్ అయిపోయాం. బట్ మాకేందో తెలీదు, ట్రాఫిక్ వల్ల లేకపోతే ఏంటో తెలియదు, మాకు ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. మేము డిన్నర్ చేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. బట్ మాకేంటంటే ఫస్ట్ సిటీ అంతా తిరగడం వల్ల మాకు క్యాబ్ సర్వీసెస్ ఇవన్నీ ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అయిపోయింది. వాట్ ఎవర్, కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సరే కొంచెం టైం అన్నా ఉంది కదా అని చెప్పి మేము ఫుడ్ ఆర్డర్ చేసాం. ఫుడ్ లేట్, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ క్యాబ్ లేట్ అయిపోయింది మాకు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళేదానికి. సో అలా ఎంత సిటీ నుంచి వచ్చేదానికే మాకు లేట్ అయిపోయింది ఇక్కడికి. అండ్ తర్వాత ఫుడ్ తిన్నప్పుడు లేట్, తర్వాత ఇంకొక క్యాబ్ లేట్. సో మొత్తం అంతా చూసిన తర్వాత లాస్ట్ మాకు ఎయిర్పోర్ట్ ఎంట్రీ లోపలికి వెళ్దాం అనేసరికి మనకి ఐడి కార్డ్స్ అవి అడుగుతూ ఉంటారు కదా. సో ఆధార్ కానీ పాన్ కానీ ఒరిజినల్స్ చూపించాల్సి ఉంటుంది. సో అక్కడ మళ్ళీ చెకింగ్ దగ్గర మాకు లేట్ అయిపోయింది. ఎట్ లాస్ట్ పోనీ ఫైనల్గా మేము లోపలికి వెళ్ళాము అనుకున్నాము. వెళ్ళిన తర్వాత నాదైతే బాగానే అయిపోయింది, నా ఫ్రెండ్స్ దాగిపోయారనమాట. సో దానివల్ల మళ్ళీ మేము లోపలికి వెళ్ళి లగేజ్ చెకింగ్ ఇవన్నీ చేయించేసరికి సారీ మీ ఫ్లైట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది అది అంటే, వెళ్ళిపోయింది అనే దానికి కాదు, బట్ ఏంటంటే మనకి ఆల్రెడీ అక్కడ డోర్ లాక్ చేసేస్తారు కాబట్టి, సో మనల్ని తీసుకెళ్ళే వ్యాన్ ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. సో దానివల్ల మాకు మొత్తం క్యాన్సిల్ అయిపోయింది అనమాట. మేము చాలా రిక్వెస్ట్ చేసాం, బట్ దే సెడ్ నో. ఇంకా అలా మాదైతే క్యాన్సిల్ అయిపోయింది. సో మీరు చూసి ఉంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు నా డ్రెస్ వేరే ఉండేది. అండ్ ఇంక ఎలాగో వచ్చాం. నేనేంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దట్టు ఏంటంటే నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో లోపల వ్లాగ్స్ తీసుకున్నాను. ఇంకెలాగో పోయింది, ఇంక మనం ఏం చేయలేం, సరే ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పి ఇంక షూట్ చేశాను. ఇది నెక్స్ట్ డే అనమాట, ఇది కంటిన్యూషన్ పెట్టాను. నెక్స్ట్ డే మళ్ళీ మేము ఆ రోజు నైట్కి ఇంక వెళ్ళిపోయి మళ్ళీ మేము నెక్స్ట్ డే కూడా సిటీలోనే ఉండి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి వచ్చాము. మేము యాక్చువల్లీ నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ మళ్ళీ మేము డిసైడ్ చేసుకున్నాం, ఎందుకంటే బడ్జెట్ ప్లాన్ కదా, మేము ప్లాన్ బడ్జెట్లో చూసుకున్నాము. కానీ మళ్ళీ ఇదంతా డీలే అయ్యేసరికి సరే వెళ్ళిపోదాము అని చెప్పి మళ్ళీ సెకండ్ డే మేము స్టార్ట్ అయ్యి వచ్చి ఇవన్నీ చూసుకున్నాము. లగేజ్ అయితే ఇంకా ప్యాకేజింగ్ ఇవన్నీ అయిపోయాయి. సో చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కాను. నేను అనుకున్న ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే ఇన్ని ఆటంకాలు వచ్చాయా. దట్ ఏంటంటే డిపార్చర్ టైం ఇచ్చారు అంటే మనకి 1 hour బిఫోరే ఉండాలంట కదా. సో నాకైతే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ లేదు. అట్లీస్ట్ నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు, వాళ్ళకన్నా తెలియాలి, కానీ వాళ్ళు కూడా డీలే చేశారు. సరే ఇంకా టైం ఉంది అనేసరికి నేను కూడా ఓకే అన్నా, బట్ వాళ్ళు లేట్ చేశారు. నాకైతే ఇలా 1 hour బిఫోర్ ఉండాలని తెలిస్తే ముందే వచ్చేసేదాన్నేమో. బట్ నెక్స్ట్ డే అయితే మేము 1 hour బిఫోరే ఉన్నాం. సో దట్ మమ్మల్ని ఎంట్రీ అయ్యాం. కానీ సెకండ్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఏంటంటే మా గేట్ క్లోజ్ అయిపోయి వేరే గేట్లోంచి పంపించారు. సో నెక్స్ట్ వ్లాగ్స్ కంటిన్యూ చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.